ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి. తిరుచానూరు రైల్వే క్రాసింగ్ స్టేషన్ కు తిరుపతిలో శంకుస్థాపన. ఈ నెల 16 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు. పద్మావతి అమ్మవారి జలవిహారానికి ముస్తాబైన పద్మ సరోవరం. తిరుపతిలో శ్రీ కోదండరాముని తిరుచి ఉత్సవం. రామయ్య తండ్రికి భక్తుల కర్పూర నీరాజనం. తిరుమల తిరుపతిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శనివారం విస్తృతంగా పర్యటించారు. తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో తిరుచానూరు రైల్వే క్రాసింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత సురేష్ ప్రభు తిరుచానూరుకు చేరుకున్నారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పండితుల వేదాశీర్వచనం పొందారు. అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. This is my first visit after becoming member of parliament from Andhra Pradesh. I consider it as a great fortune, great privilege, because this is a state, only state in the country, only place in the world where there is Tirupati Balaji. There is no other place where Tirupati Balaji can claim to be residing, and also therefore we feel very happy that I will be getting an opportunity to serve this such a great state. ఇక తిరుచానూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే క్రాసింగ్ స్టేషన్ కు తిరుపతిలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నెలలోగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. So I am very happy that we are now trying to take the next step to modernize the entire railway infrastructure in Andhra Pradesh, but particularly in this very religious holiest place of Tirupati. Our chairman of the Mr. Krishnamurti Garu were all present, and also the chief executive officer with the general manager of railways. We have decided in the next 1 month we will prepare a concrete plan as to how to develop a huge infrastructure development for Tirupati. I am very happy that there are so many issues have been raised. I already told the general manager to look into it. One of them is to rename the station. The formality is that we will have to go from the state to home ministry or home ministry to the railway. But I will assure you that I will personally follow it up. Only from the state government the proposal comes, I will personally take it up to the home minister and will definitely get it done, because it is the most appropriate way to remain the station. So we will try to take care of that. I am very happy. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కూడా ప్రసంగించారు. పెద్దలు గౌరవనీయులు సురేష్ ప్రభు గారు మంత్రిగా అయిన వెంటనే తిరుపతికి విచ్చేసి సిద్ధికి ట్రైన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా సురేష్ ప్రభు గారికి ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా కోరికల మేరకు, భక్తుల కోరికల మేరకు సిద్ధికి ట్రైన్ ఇచ్చారు. తిరుచానూరు స్టేషన్ ఒకనాడు 400 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎక్కువ ఉంది అక్కడ. ఆగమ శాస్త్రంలో వచ్చేసేటటువంటి భక్తులందరూ కూడా తల్లి ఆశీర్వాదాన్ని పొంది భగవంతుడి ఆశీర్వాదానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కోచ్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద దూరమే లేదు, ఓన్లీ 3 కిలోమీటర్స్. రాబోయే రోజుల్లో సత్రాలు కానీ, అమ్యూనిటీ సెంటర్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. 4 లైన్ రోడ్ తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కి వేయడం జరుగుతుంది. తిరుచానూరు అనేటువంటి సహకారం ఆర్థికంగా కానీ, ఏ విషయంలో కానీ వస్తున్నటువంటి యాత్రికులు, భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల విషయంలో కానీ, వాళ్ళ ఆలోచనల విషయంలో కానీ రైల్వేస్ తో కలిసి పనిచేస్తున్నటువంటి మాటను హృదయపూర్వకంగా వేదిక మీద ఉన్నటువంటి మంత్రి గారికి నేను మనవి చేస్తున్నా.
కలియుగ దైవం శ్రీనివాసుని ప్రియ సఖి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు తిరుచానూరు సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుచానూరులోని పద్మ సరోవరంలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పద్మ సరోవరంగా పేరుగాంచిన ఈ పుష్కరిణిలో పవిత్ర జలాలను నింపి శోభాయమానంగా తీర్చిదిద్దారు. హరిపట్టపురాణి అలిమేలు మంగ కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులోని పద్మ సరోవరంలో ఆవిర్భవించి శ్రీ పద్మావతీదేవిగా భక్తుల పూజలందుకుంటోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమలతో పాటు తిరుచానూరు క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరులో వసతులను విస్తృతం చేస్తోంది. తిరుచానూరు క్షేత్రంలో ఏటా అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. తెప్పలపై విహరిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారిని సేవించుకున్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని పురాణోక్తి. తెప్పోత్సవాలు జరిగే రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మ సరోవరంలోని నీరాట మండపంలో స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 16వ తేదీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి, జూన్ 17వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారికి తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఇక తెప్పోత్సవాలు జరిగే 5 రోజులు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ప్రతిరోజు ఉదయం జరిగే కళ్యాణోత్సవం, సాయంత్రం జరిగే ఊంజల్ సేవలను రద్దు చేశారు. అలాగే వారపు సేవలైన తిరుప్పావడ సేవ, లక్ష్మీ పూజ, పుష్పాంజలి సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవలను రద్దు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇక తిరుపతిలోని రాములవారి గుడిలో శనివారం సాయంత్రం తిరుచి వాహన సేవ వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల మధ్యన శ్రీరామచంద్రమూర్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలుడి రథోత్సవంతో పరవశించింది. టీటీడీ అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాలుడు రథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామస్మరణ, మంగళ వాయిద్యాల మధ్య నేత్రపర్వంగా సాగిన స్వామి అమ్మవార్ల రథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు చూద్దాం. జూన్ 5, 6 తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 7వ తేదీ మంగళవారం 2710 టికెట్లు,
జూన్ 8వ తేదీ బుధవారం 3481, జూన్ 9వ తేదీ గురువారం 1724, జూన్ 10వ తేదీ శుక్రవారం 3121, జూన్ 11వ తేదీ శనివారం 363, జూన్ 12వ తేదీ ఆదివారం 4836 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడపలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిపారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వెలుగులతో శోభిల్లింది. ముత్తైదువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొన్నారు. తొలుత విజయదుర్గమ్మను సర్వాభరణ శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సువాసినులు చల్లని తల్లి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చనను భక్తి ప్రపత్తులతో జరిపి విజయమంగళ రూపిణి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జంట నగరాల్లోని పలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో వైశాఖ చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఉత్సవ ప్రియుని కైంకర్యాలను కన్నులారాగాంచి పరవశించారు. ఆ విశేషాలివి. భాగ్యనగరం కూకట్పల్లిలోని కేపీహెచ్బి కాలనీలో వైశాఖ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను స్వర్ణ శోభితంగా అలంకరించారు. సహస్రనామ పుష్పార్చన జరిపారు. అలాగే భాగ్యనగరం శ్రీనగర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21 సుగంధ ద్రవ్యాభిషేకం, తులసి దళాలతో సహస్రనామార్చన చేసి మంత్ర పుష్పాలను అర్పించారు. ఇక భాగ్యనగరం చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణలతో కళ్యాణం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చనను మనోహరంగా జరిపారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ 1,00,000 మల్లెలతో అర్చించారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సాగిన 1,00,000 మల్లెల అర్చన భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పంచింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మెరం గ్రామంలో అంజనాద్రిపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆహ్లాదభరిత వాతావరణంలో ఉండే ఈ ఆలయంలో రాధాకృష్ణులు, సర్వదేవతా నిలయమైన గోవుమా తల్లితో పాటు పరివార దేవతామూర్తులు దివ్యంగా దర్శనమిస్తారు. ఏటా వైశాఖ మాసంలో జరిగే ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణోత్సవం జరిగింది. చక్కగా అలంకరించిన సీతారాములను సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దిన పచ్చని పల్లకీపై భక్తుల కోలాహల మధ్యన ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఉత్తరాయణ మందిరంలోని శ్రీ మాణిక్యాంబదేవికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారికి రజత కవచ ధారణ జరిపి వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. తదుపరి కుంకుమార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న.
తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు శ్రీ శృంగేరి శారదా పీఠం వార్షికోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 108 మంది పండితులు సామూహికంగా శ్రీకృష్ణ యజుర్వేద పఠనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్యక్రమ వివరాలను విలేకరులకు అందజేశారు. ఇక గుంటూరు జిల్లా తెనాలి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై ఉభయ దేవేరి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కొలువు తీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ రీతిలో కళ్యాణం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ నృసింహస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు ఇందిరానగర్లోని శ్రీ నాగాలమ్మ ఆలయం భక్తులతో కలకలలాడింది. అమ్మవారి వార్షికోత్సవాలను పురస్కరించుకొని పాలాభిషేకాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ముందుగా భక్తులు క్షీర కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆపై నాగులకట్ట వద్ద ప్రత్యేక అర్చనలు జరిపి శ్రీ నాగాలమ్మ తల్లిని అభిషేకించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన నాగాలమ్మకు భక్తులు ఒడిబియ్యం, సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం శ్రీ హనుమాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అంజనీ సుతుడికి అర్చనలు జరిపి హనుమాన్ యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మాస శివరాత్రి వేడుకలను పలు ప్రాంతాల్లో భక్తులు భక్తిరసభరితంగా జరుపుకున్నారు. ఆయా ఆలయాల్లో భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న మహాదేవుడికి భక్తులు అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి పునీతులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని శ్రీ కదిలే పాపహరేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ఈ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, పలు రకాల ద్రవ్యాలతో పాపహరేశ్వరుని అభిషేకించి ధూపదీప నివేదనలు చేశారు. సికింద్రాబాద్ వాణినగర్ శ్రీ విజయ వినాయక స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలు, అభిషేకాలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ నేరెడ్మెట్ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ముందుగా స్వామి అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చకులు ఆది దంపతుల కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవికి కుంకుమార్చనతో విశేష ఆరాధనలు చేశారు. అనంతరం అభిషేక ప్రియుడైన శివయ్యకు పలు రకాల మంగళ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ అభిషేక సేవలో పాల్గొని బోళాశంకరుడి దీవెనలు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు రామానుజాచార్యుల వారికి వసంతోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తాగ్రేసరుడికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సుమధుర గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన కలకత్తా కె శ్రీవిద్య బృందం స్వామివారికి సభక్తికంగా సమర్పించిన ఈ స్వర నీరాజనాన్ని మనము ఆస్వాదిద్దాం. భాగ్యనగరం రవీంద్ర భారతిలో అరుదైన అపురూప కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఎంతో పదిలంగా భద్రపరిచి భావితరాల వారికి అందించే సదుద్దేశ్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ రూపాలలో తీర్చిదిద్దిన బొమ్మలను తిలకించేందుకు కళాభిమానులు విచ్చేశారు. ఇక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భీష్మ పర్వం యక్షగానం మనోరంజకంగా సాగింది. పూర్ణచంద్ర యక్షకళ ప్రతిష్టాన్ బృందం ప్రదర్శించిన యక్షగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 84,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 48 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.